ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తన యుద్ధ తంత్రంలో మార్పులు చేస్తోంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఆయుధాలను సమకూర్చుకుంటోంది. వ్యూహాల్లోనూ తగినంత పరిణితిని కనపరుస్తోంది. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని, ఏడాది పొడవునా 24/7 అత్యున్నత స్థాయిలో సన్నద్ధత అవసరమని తేల్చి చెప్పేసింది. ఈ సందర్భంగా 2 అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి. అందులో మొదటిది, మొన్న మధ్య ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్ఫేర్ అండ్ ఏరోస్పేస్ స్ట్రాటజీ ప్రోగ్రామ్ లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ మాట్లాడారు. ఇప్పుడు యుద్ధ రంగంలో మౌలికంగా వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ దానికి అనుగుణంగా బలగాల సన్నద్ధతలోనూ మార్పు రావాల్సిన అవసరం గురించి గట్టిగా చెప్పారు. ఇప్పటి యుద్ధ రంగంలో శస్త్రం అంటే యుద్ధ రంగంలో వినియోగించే ఆయుధాలు, శాస్త్రం అంటే తెలివితేటలు, ఈ రెండిటికీ ఉన్న ప్రాధాన్యం గురించి చెప్పారు. సైనికులకు సాంప్రదాయంగా సాధారణ యుద్ధ నైపుణ్యాలు ఉంటే సరిపోదు. ప్రస్తుత కాలంలో సమాచారం, సాంకేతికత, మేధా శక్తులతో పోరాడగలిగిన యోధునిగా అతను రూపుదిద్దుకోవాల్సి ఉంటుందని అన్నారు. మిలిటరీకి ఆయన ఇన్ఫర్మేషన్ వారియర్, టెక్నో వారియర్, స్కాలర్ వారియర్ అనే ఓ కొత్త పదాలను జోడించారు. మిలిటరీ నిపుణుడిగా యుద్ధ నైపుణ్యాలు, దానికి సంబంధించిన వ్యవహార జ్ఞానంతో పాటు కీలక సమయంలో నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన మేధో నైపుణ్యాన్ని కూడా పెంచుకోవాలని అన్నారు. యుద్ధ రంగంలోకి ఏఐ ప్రవేశించడంతో అంతా మారిపోతోంది. దీంతో సైనికుడు టెక్నో వారియర్ కావాలి. అలాగే రకరకాల మంచి చెడు సమాచారం వచ్చి పడుతోంది. ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సరిహద్దుల్లో, ఎడారుల్లో, దట్టమైన అరణ్యాలలో పోరాటం, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్లు, డ్రోన్లను తిప్పికొట్టడం, సైబర్ దాడులను ఎదుర్కోవడం, ఇలా భిన్నమైన వాతావరణాలు, భిన్నమైన యుద్ధ వ్యూహాలతో సైన్యం ముందుకు వెళ్లాలి. హైబ్రిడ్ వారియర్ గా కూడా వారు మారాలని చెప్పారు. ఆర్ట్ ఆఫ్ వార్ కి భారత్ సరికొత్త నిర్వచనం ఇది. మొదటి తరం యుద్ధాలు ముఖాముఖి సాగేవి. రెండో తరంలో ముఖాముఖితో పాటు ఆర్టిలరీ గన్స్ ఉపయోగించేవాళ్లు. మూడో తరం యుద్ధాలు నాన్ లీనియర్, అంటే ఒకచోట శత్రువుని ఎదుర్కొని మరో చోట నుంచి అతన్ను ఎదుర్కొనేవాళ్లు. నాలుగో తరం అన్ని రకాల సాంకేతికతను, విధానాలను, వ్యూహాలను ఒకే చోటుకు చేర్చి పోరాటం. కార్గిల్లో మనం అదే చేశామని అన్నారు. ఇది కేవలం ఒక అధికారి ప్రసంగంగా చూడకూడదు. రక్షణ రంగంలో భారత్ అనుసరిస్తున్న వ్యూహంగా మనం దానిని అర్థం చేసుకోవాలి. ఇక రెండోది, మొన్న కార్గిల్ విజయ్ దివస్ 2025 నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ లో విజయం అనంతరం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత వచ్చింది. ఈ రెండు పాకిస్తాన్ పైన సాధించిన విజయాలే కావడంతో 1999లో కార్గిల్ పోరాట సమయంలో భారత దళాలు వ్యవహరించిన తీరు, అప్పట్లో వినియోగించిన ఆయుధాలను మొన్నటి ఆపరేషన్ సింధూర్ తో పోల్చి చూశారు. భారత రక్షణ రంగంలో సాధించిన పురోగతిని దీనితో అంచనా వేయొచ్చని భావించారు. ఆపరేషన్ సింధూర్ 4.5 జనరేషన్ వార్ఫేర్ అని యుద్ధ నిపుణులు తేల్చారు. ఇందులో సాంకేతికత పాత్ర ఎక్కువ ఉంటుంది. SIG-716I, AK-203 రైఫిళ్లు, ధనుష్ హోవిట్జర్లు, M777 అల్ట్రాలైట్ గన్స్, K9 వజ్రా గన్స్, ఆకాశ్యామ్ బ్యాటరీలు, ఇలా ఎన్నో ఉపయోగించారు. చైనా ఆయుధాలపైన ఆధారపడిన పాకిస్తాన్ ని తలెత్తుకోకుండా చేయటంలో భారత రక్షణ శాఖ విజయం సాధించింది. ఇప్పుడు కార్గిల్ దివస్ సందర్భంగా భారత సైన్యంలో కొత్తగా రుద్ర, భైరవ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. రుద్రాలో పదాతి, యాంత్రిక దళాలతో పాటు ట్యాంక్ యూనిట్లు, ఆర్టిలరీ, మానవరహిత వైమానిక యూనిట్లు అన్నీ ఒకే చోట ఉంటాయి. ప్రస్తుతం ఉన్న 2 ఇన్ఫాంటీ దళాలను రుద్రగా మార్చారు. దాంతో పాటు భైరవ పేరుతో ప్రత్యేక దాడుల దళాల్ని ఏర్పాటు చేశారు. సరిహద్దుల్లో మోహరించడానికి, మెరుపు వేగంతో దాడులు చేయడానికి వీలుగా ఈ కమాండో బెటాలియన్లను ఏర్పాటు చేశారు. ఇలా భారత్ మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకు వెడుతోంది.